మా నాయకుడు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకటన రాజధాని విషయంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో విపరీతమైనటువంటి ధనాన్ని దోచేస్తున్నారు. అవినీతి, భూ కుంభకోణం జరుగుతూ ఉంది. విపరీతమైనటువంటి డబ్బును ఆర్జిస్తుంది తెలుగుదేశం పార్టీ. రెండవది, 3 పంటలు పండే మంచి బంగారం లాంటి భూములను అనవసరంగా, అవసరం లేకపోయినప్పటికీ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ విరుద్ధం. గడిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు, ఈ 7 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకునే 50,000 ఎకరాల భూములకు సంబంధించి రైతులను సంతృప్తి పరచలేకపోవడం, పైగా రాజధాని నిర్మించలేకపోయినావు. ఈ 7 ఏళ్ల కాలం నువ్వు చేసినది ఏంటంటే కనుక అక్కడ ఉండబడిన ప్రాంతంలో కంప చెట్లు కొట్టుకోవడము, నీళ్ళు వస్తే మోటార్లు పెట్టి నీళ్ళు ఎత్తేసుకోవడము, ఇది తప్ప నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఇదే విషయాన్నే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినది. నేను రైతుల పక్షపాతిని అని చెప్పినాడు నిన్న ఆయన. రైతుల సింపథైజర్, రైతులను బాధిస్తున్నారు, రైతుల భూములు లాక్కుంటున్నారు, అనవసరమైన చోట అవసరం లేని డబ్బుతో అనవసరమైన రాజధాని నిర్మాణం పేరుతో 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో మీరు చేస్తూ ఉండే నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు, మీరు ధనాన్ని దోచుకుంటున్నారు. ఇదే ఆయన చెప్పింది. మరి ఇప్పుడైతే స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే కనుక, ఇదివరకు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి భేదం ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అభ్యర్థన చేసినాడు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభ్యర్థన చేసినాడు నిన్నటి దినం ఆయన. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే. మేము రేపు ఎన్నికలలో మావిగన్ రాజధానిగా మేనిఫెస్టోలో పొందుపరిచి ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పి మేము ఓటు అడుగుతాం. ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలకు మావిగన్ రాజధాని సమ్మతమైతే మాకు ఓటేయండి. లేదు, అమరావతి నిర్మాణం పేరుతో భూ కుంభకోణం చేసి ధనదాహంతో దోపిడీ చేస్తా ఎన్నటికీ పూర్తి కాకుండా ఉండే 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో నిర్మిస్తానని బాబుగారు చెప్పే అబద్ధపు మాటలకు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా అమరావతి మా రాజధాని అని ఆశిస్తారో వారు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి అత్యంత నిజాయితీగా, అత్యంత ధైర్యంగా చెప్పినాడు. నాకు తెలిసినంతవరకైతే రాజకీయ పార్టీలలో, రాజకీయ వర్గాలలో తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఒక 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగబోతూ ఉండే నేపథ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గమనించి, మావిగన్ అనేది ప్రజలకు సముచితమైన ప్రదేశము, ఇది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ సెంటర్ పాయింట్ అవుతుంది, తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకునేది, ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది, ఇది అందరికీ ఇష్టము, ఇది ప్రజల మాటే జగన్ అభిప్రాయం అని చెప్పి భావించి మావిగన్ ఆయన ప్రకటన చేసినాడు. కాకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా ఇంత ధైర్యంగా 2024 ఎన్నికల్లో ఆయన చెప్పినాడు ఒక మాట, 19 నుంచి 24 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు మేము సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించి ఉంటే, నా వలన ప్రతి కుటుంబానికి మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి. నా వలన ఏ కుటుంబానికైనా మేలు జరగకపోతే, కీడు జరిగి ఉన్నా, మేలు జరగలేదని అభిప్రాయం ఉన్నా నన్ను తిరస్కరించండి అని చెప్పి ఓటు అడిగిన ఏకైక రాజకీయ పార్టీ, ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇది ముమ్మాటికి నిజం ప్రజలారా, అది మీరే సాక్ష్యం, ఆ ప్రజలే సాక్ష్యం. ఈరోజు కూడా అదే నిజాయితీని, అదే ధైర్యాన్ని ప్రదర్శించినాడు. మావిగన్ అనే రాజధాని నచ్చితేనే ఓటేయండి, నచ్చకపోతే బేద్దన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలా మనిషికి, ఎంత నిజాయితీ ఉండాలా అంటే, పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడి చెబితే, అదే మా రాయలసీమలో అయితే ఒక మాట అంటారు, ఇదిరా మగోని మాట అంటారు. ఏమంటారు? ఇదిరా మగోని మాట, మగోని తిన మాట్లాడినామంటారు. నేను కూడా చెప్తానా, ఇది మగోని మాట. జగన్ అంగీకరిస్తాను. మావిగన్ యొక్క ప్రతిపాదనను, మా నాయకుని యొక్క ప్రతిపాదనను హృదయపూర్వకంగా రాచమూల శివప్రసాద్ రెడ్డి అనే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, నాయకునిగా నేను మద్దతిస్తానా, స్వాగతిస్తానా. నా ఓటు మావిగన్కే. నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండే నా ఓటరు దేవులను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఓ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరు మహాశివులారా, మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పట్టణాలకు అనుసంధానమైన మధ్యలో ఎక్కడైనా మన రాజధాని నిర్మించుకొని తక్కువ ఖర్చుతో, అప్పులు లేకుండా మన రాజధాని నిర్మాణాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా నిర్మించుకునేది మీకు సమ్మతమైతే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం మేనిఫెస్టోలో పొందుపరుస్తానని చెప్పిన అభిప్రాయం మావిగన్ మీకు నచ్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రొద్దుటూరులో నాకు ఓటేయండి. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఎవరైనా అమరావతి బెస్ట్, భూ కుంభకోణం,
ధనదాకంతం దోపిడీ చేస్తూ ఉండే, ఎప్పటికీ పూర్తి కాకుండా ఉండే, 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో నిర్మితమవుతుందని ఆయన చెప్పే అందని ద్రాక్ష పండు పుల్లనలాగా ఉండే ఆ రాజధానికే ఆసక్తి కలిగిన వాళ్ళు ఓటు వేయచ్చు తెలుగుదేశం పార్టీకి. అందుకే మా నాయకుని యొక్క అభిప్రాయాన్ని మద్దతిస్తాం, స్వాగతిస్తాం, మేనిఫెస్టోలు ఇదే పొందుపరుస్తాం. రేపొద్దున మేము ఎన్నికలకు పోయేటప్పుడు కూడా 4 అంశాలతో మేము ఎన్నికలకు పోతాం. ప్రజలారా, 4 అంశాలతో మేము ప్రజలకు పోతాం, ప్రజల దగ్గరికి పోతాం. 1, రాజధాని, మా విగన్ మా రాజధాని, ఈ ప్రతిపాదనతోనే మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తాం. 2, చంద్రబాబు నాయుడు 24 ఎన్నికల కంటే ముందు మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఏమైతే అందిస్తా అని చెప్పినాడో ఆ సంక్షేమ పథకాలు మీకు అందించి ఉంటే చంద్రబాబు నాయుడు ఓటేయండి. ఆ సంక్షేమ పథకాలు మీకు అందించకుండా మోసం చేసి ఉంటే తిరస్కరించండి. 3, ఏవైతే నేను అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా, సంపదను సృష్టించి మీకు పంచుతా, అభివృద్ధి చేయగలుగుతా అని చెప్పినాడో ఇచ్చిన మాట మేరకు సంపదను సృష్టించి ఉండి మీకు పంచి ఉండి అభివృద్ధిని చేసి ఉంటే మీ నియోజకవర్గాల్లో మౌలికమైన వసతులతో విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేసి ఉంటే ఆయనకు ఓటేయండి, లేకపోతే తిరస్కరించండి అని అడుగుతాం. 4వది, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు పటిష్టంగా పరిరక్షణలో ఉండాయంటే ఆయనకు ఓటేయండి. శాంతి భద్రతలు క్షీణించినాయి, ఆడపిల్లల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ లేదు, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, లాకప్ డెత్తులు ఎక్కువైపోయినాయి, లాకప్ దహనాలు ఎక్కువైపోయినాయి, అంబేద్కర్ రాజ్యాంగం నడవకుండా రెడ్ బుక్ లోకేష్ బాబు రాజ్యాంగం నడుస్తోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. సగటు మనిషి సంతోషంగా స్వేచ్ఛగా భావ ప్రకటనతో జీవించగలిగిన స్థితి ఈ రాష్ట్రంలో లేదు అని మీరు నమ్మి ఉంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, లేదంటే సైకిల్కి ఓటేయండి. ఇవి ఈ 4 అంశాలతోనే మేము ఎన్నికలకు పోతాం. రాజధాని, సంక్షేమము, అభివృద్ధి, శాంతి భద్రతలు. ఇంత నిజాయితీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచి ఓటు అడగబోతున్నాం. దీని మీద వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కనుక ఈరోజు రేపు ఇంకా రకరకాలుగా వ్యంగ్యము, రకరకాలుగా అవులయ్య, రకరకాలుగా దూషణ జగన్మోహన్ రెడ్డిని చేస్తూ మాట్లాడతారు. ఇవి సరైన మాటలు కాదు. మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, కూటమిలో ఉండే వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇది సరైనది కాదు. మీరు రాజకీయ విమర్శ చేయాలనుకుంటే మా విగన్కి సంబంధించి మీరు ఏం చేస్తారో రాజకీయ విమర్శ చేయండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే మీరు చెప్పండి, ఎస్ మేము స్టాండ్ అయినాం, 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో అప్పులు చేసి మేము అమరావతిని నిర్మిస్తాం, మరో 50 సంవత్సరాలకు, మరో 20 సంవత్సరాలకు, మరో 10 సంవత్సరాలకు, లేదు ఈ 3 సంవత్సరాల కాలంలో నిర్మించి మీకు ఇస్తాం, అప్పులు చేసేనా సరే అని చెప్పండి. ఇది మీకు నచ్చితే మాకు ఓటేయండి, లేదు మీకు మావిగా నచ్చితే ఓటేయని చెప్పి జగన్ చెప్పినట్టే మొగోని మాట మాట్లాడండి. అబ్బా, చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రజల అభిప్రాయమే జగన్ మాట, ప్రజల అభిప్రాయమే జగన్ మాట, జగన్ మాటనే మా బాట. ఇదే మా సిద్ధాంతం. ప్రజల అభిప్రాయమే జగన్ మాట, జగన్ నోట్లో నుంచి వస్తుంది. జగన్ మాట అయితే ఏదైతే అవుతుందో అదే మా బాట, అదే మా నడక. మావిగన్ ప్రజల అభిప్రాయం, అదే జగన్ మాట, అదే రాచమల్లు లాంటి కార్యకర్తలు నాయకుల యొక్క బాట, అదే. సెలవు.